యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం జాతీయ రహదారి వద్ద తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరు డీఎస్పీల మృతదేహాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఏపీ స్పెషల్ వింగ్ ఇంటెలిజెంట్ ఎస్పీ నాగబాబు ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ వీళ్లందరూ నిన్న రాత్రి ఒక వాహనంలో డ్యూటీ నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా నార్కట్పల్లి వద్ద ఒక వాహనం కార్ బ్రేక్డౌన్ కావడంతో హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం నుండి మరొక వాహనం తెప్పించుకుని వెళ్లగా వర్షం పడుతుండటంతో ముందు లారీ సడన్ బ్రేక్ వేయడంతో ఎదురుగోన లారీని తప్పించబోయి రైట్ సైడ్ వెళ్లడంతో హైదరాబాద్ వైపు నుండి వస్తున్న సిమెంట్ లారీని ఢీకొని ప్రమాదం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు స్పాట్లో మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చాలా అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇప్పటికీ మా గుర్తు లేకుండా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం. వీళ్ళందరూ కూడా నిన్న మా ఎస్ఎస్పీ గారు, ఇద్దరు డిఎస్పీస్ డ్యూటీ నిమిత్తము విజయవాడ నుంచి హైదరాబాద్ లో కూడా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఉంది అండ్ సేమ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా డ్యూటీ నిమిత్తము హైదరాబాద్కి వచ్చే ప్రయాణంలో బేసికల్ గా మాకున్న కారు బ్రేక్ డౌన్ కావటం వల్ల ఆ కారు ఆపి వాళ్ళ పక్క తీయడం జరిగింది. తరువాత హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ ని తెప్పించుకోవడం జరిగింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక వెహికల్ ని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ నుంచి ఒక వెహికల్ ని తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చారు, డ్రైవరు వెహికల్ తీసుకొని వచ్చి పికప్ చేసుకుని ఆఫీసర్స్ అందరినీ ఇద్దరు డిఎస్పీ తర్వాత డిఎస్పీ సిబ్బంది కూడా పికప్ చేసుకుని హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న వెహికల్ ఏదైతే సడన్ బ్రేక్ వేయటం వల్ల అందులో వర్షం కూర్చేటువంటి టైం కాబట్టి ఆ సడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి జరిగినటువంటి ఆ ఇష్యూలో రైట్ సైడ్ కి డివైడర్ దాటి వెహికల్ ఆపోజిట్ రూట్ వేయటం జరిగింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు విజయవాడ వెళ్లే రూట్ లో ఉన్నటువంటి ఒక సిమెంట్ లారీని ఈ వెహికల్ వచ్చేసి కుదరడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మా ఇద్దరు డిఎస్పీ చక్రధరరావు గారు అండ్ శాంతారావు గారు అక్కడే దుర్మరణం చెంది ఉన్నారు. ఆ తర్వాత టైంలో మా ఎస్ఎస్పీ గారిని, డ్రైవర్ గారిని ఇద్దరిని లోకల్ పోలీసులు సకాలంలో స్పందించి ఇమీడియట్ గా ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు.